కోరి కోర్ కోర్ అన్నట్టు అక్షయ్. అటు చూడు బే. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నాం? మనం చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ మెమ్స్ తో వచ్చేసినాం. మళ్ళీ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నీకెందుకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? నువ్వు వచ్చి గెస్ట్ లాగా ఉండి వెళ్ళిపోవాలంతే. లోపలనోలే ఆడ నీకు నాగా కొట్టుకుంటున్నారు. ఆడ మళ్ళా వాడు బయటకి వచ్చి నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా అంట. కాదు, మనోడున్న సీజన్ ఏం బీకిండప్పుడు? అప్పుడా తెలియదు. అప్పుడు ఉండే కదా బాయ్ ఫ్రెండ్ గౌతమ్. అంటే ఈ ఇద్దరు ప్రొమాన్స్ ఎక్కుంటుండే అప్పట్లో. అన్వర్ మనోడు అప్పుడు. ఇప్పుడు యావర్. నాకు తెలుసురా, ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది. హెయిర్కి మొత్తం పోయింది. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. అది ఎవడు చెప్తున్నాడు చూడు స్ట్రెస్ గురించి. అన్న సీజన్ లా ఎంత స్ట్రెస్ తీసుకుంటారా అప్పుడు? పిచ్చివాడా అంటాడు. ఓకే నెక్స్ట్ ఫైర్ నాలాగా. చూసినాం. నువ్వు ఫైర్ కాదు భయ్యా, నువ్వు ఫ్లవర్. టైర్ టైర్ లారీ టైర్ నువ్వు. సీరియల్ బిగ్ బాస్ ఆ డౌట్ ఎపిసోడ్ చూసిన అందరికి వచ్చింది. ఎందుకంటే ఆడ రియల్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి కూడా అంత ఫీల్ కాలేరురా. అదే రియల్ ఫ్యామిలీ వాళ్ళు అంత ఫీల్ అయ్యారు తెలుసా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఎంతైనా మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఉంది మన హరిత జాకీ గారు. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. అట్లనే పెద్ద మనసు అనమాట. ₹1,00,00,000 అంత మనసు కాదు. అంటే అక్కడ ముద్దమందరం చూసి వాడు అదే ఆ ముద్ద నాకు అర్థమైంది. అది కాదు, సీరియల్ కవర్ చేసి ఉంటాడు రా అక్షయ్. వాడు కూడా చుక్క బ్యాచే తెలుసు. అప్పుడు ప్రియాంక, ఇప్పుడు నా కళ్ళలో ఊసొచ్చింది. నాకు అప్పటి నుంచి నేను రైట్ ఐలో దుడుస్తున్నా పోతలేదు, అది లెఫ్ట్ ఐలో ఉంది. కానీ అది బిగ్ బాస్ దండం పెడతా. నాకు రెండు పాల ప్యాకెట్లు, ఒక కాఫీ పౌడరు, కిలో చికెన్ దండం పెడతా బిగ్ బాస్. యావరన్నా అంటున్నా. సోహెల్ అరే ఎందుకురా రీల్స్ మ్యాచ్ కొడుకు నువ్వు? అలా ఎవరినో కూడా తెలియదురా నీకు. సోహెల్ అన్న ఇన్ని వేరియేషన్లు బూట్ కట్ బాలరాజులో చూపిస్తే ఎక్కడన్నా ఉంటుండే. బిగ్ బాస్ లోనే చూపిస్తాడు అన్న. అక్కడ చూపించాడు, ఇక్కడ అన్న పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ లో తోపు ఉంటది. అంటే ఇక్కడికి వచ్చినందుకు బాగా అనిపిస్తుందా, అక్కడ లేనందుకు బాధ అనిపిస్తుందా అంటే అర్థం కాదు. అన్న న్యాచురల్ గానే ఇట్లుంటాడు రా. అది డైరెక్టర్ అట్లా చూపించాడు. అది అవునా నిజమా? ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. అవిరా సీజన్స్ అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4, సీజన్ 3 అవిరా సీజన్స్ అంటే. ఇప్పుడు ఉన్నాయి చూడు సీజన్ 7 కూడా. ఏ సీజన్ రా ఇది? బొచ్చుల సీజన్ వేస్ట్. అసలు అవ్వడానికి కూడా కంటెంట్ దొరుకుతలేదు. అదే కదా ఆడియన్స్ అనుకుంటారు. అంటే మీకు రియాక్ట్ కానీ కంటెంట్ లేకపోతే వేస్టా? మీ ఇష్టం. అసలు ఆడియన్సే అంటుర్రా ఏ సీజన్ రా ఇది అని చెప్పి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇగో అప్పుడుది కూడా ఇప్పుడు కొట్టుకుంటారు చూడు. అఖిల్కి అభిజిత్కి అసలు కాంపిటీషనే లేదంట. అరే కంపారిజన్ కోసం పెట్టిర్రా, అది పిచ్చరా కొడుకున్నారా కాంపిటీషన్ అంటే. ఇప్పుడు కూడా కొట్టుకుంటారా? అభిజిత్ ఫ్యాన్స్ ఏంట్రా మీరు ఇంత టాక్సిక్ ఉన్నారు? నువ్వు అభిజిత్ ఫ్యాన్స్ ఎందుకంటే అభిజిత్ ఫ్యానే కాబట్టి ఆడ అభిజిత్ ఫ్యానే రా పెట్టింది. ఓ నీ బాప్రదే రీతు వాడట్లేదంటూ మొత్తం అంత పులిహోరన్నాడు. అది బాధ కాదో డార్లింగ్ డెమోనొచ్చి నా వల్లే తనకేం పడైందన్నాడు. చిన్న రొట్ట బయటికి పంపుతాడట. ఇంకా రోత చేస్తే ఎలిమినేట్ అవుతాను. ఎన్ని మాటలు అన్నా పౌనే నా వాడు. ఇంత జన్యునుగా ఎత్తు
కానీ బయట నన్ను భర్త ఫీల్ అవుతాడు. అవునా తెలియదా నీకు? అయిందా పెళ్ళయిందా? ఎవరికి? రీతుకి నీతోకి? అయ్యింది, డివోర్స్ కూడా అయింది. డివోర్స్ అయింది. అయితే ఓకే. అయితే మనకి కాపీరైట్ పడదు. అయితే ఓకే అంట చూసినా. వరకే అదే. ఈడ కాపీరైట్ పడొద్దు అని చెప్పి మనోడు కూడా ఏమంటారు, మెమ్స్ వాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళే పాట పాడుతున్నారు. ఈ సీజన్ మొత్తం అంతే. ఏమంటారు, కొత్తదనం చూపిస్తారు మెమర్స్ మొత్తం. బిగ్ బాస్ లో కొత్తదనం లేదు కానీ మెమర్స్ లో కొత్తదనం ఉంది. అక్కడ ఎలాగో కంటెంట్ లేదు, మనం క్రియేట్ చేద్దామని. పొందావా సంజులు వచ్చారే క్యూటీలు అమ్మొచ్చే పవనాలు పెట్టే స్వీట్లు. ఏమున్నారా చిక్రీ బీటని ఎంత మ్యాచ్ చేసిన రాడు అసలుకి. నేను చెప్తున్నా ఈసారి బిగ్ బాస్ లో కాదు ఉంది మొత్తం కంటెంట్ అంతా, రీల్స్ లలో ఉంది కంటెంట్. బీట్ టు బీట్ మ్యాచ్ చేసినాడు ఆ రిథమ్ ని. గ్రేట్ లిరిసిస్ట్ ఆడు. ఈ బంగారాన్ని చూస్తా ఉంటే నాలో కోరిక పుట్టేసిందే. సీజన్ 10 లో అడిగే పెట్టి చెయ్యాలే రచ చెయ్యాలే చికిరి అంటే ఆంటీని సీజన్ 10 కి రమ్మంటుండే. అది ఎంటర్టైనింగ్ ఉండేనా ఏంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. చికిరి 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 వెళతా 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 బిగ్ బాస్ 10 కి వెళతా. ఆంటీ కూతురుని గెలికి పక్కన కూర్చొని దబ్బులు తింటా చికిరి. ఆంటీ గుండెల ఫ్రెష్ అయి దూరింది. బిగ్ బాస్ మీకు అయ్యే మోడలేషన్ ఏం చేంజ్ అయ్యారు అసలు. అదే కదా. వీళ్ళందరూ మొత్తం బొక్క. ఆంటీని ఉండమని చెప్పరని అక్క. అంటే అంత ఎంటర్టైనింగ్ ఉండే అనమాట అయితే ఆ ఎపిసోడ్. అరే సుమన్ శెట్టిది ఒక రీల్ వచ్చిందిరా, ఫ్యామిలీ సీజన్ వచ్చినప్పుడు కిస్ అడుగుతాడు ఆయన అలా ముద్దు పెట్టుకొని అడుగుతాడు. అయితే ఆ కమెంట్స్ ల కింద బా సుమన్ అన్న అడిగితే ఎంత ఎమోషనల్ ఉందిరా, పాపం రా సుమన్ అన్న పాపం రా సుమన్ అన్న. అరే ఎక్కడ ఉంటారా మీరు అందరు? సుమన్ అన్న ఏం చేసినా పాపమారా. ఎనర్జీ వేస్ట్ నేను రాను. అరే నువ్వేమన్నా ఈ అత్తరింటికి పంపిస్తున్నావారా? రా 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 అని అంటున్నావు. నువ్వు నువ్వు ఆడా కాదు మొగ. దాన్ని కూడా రీతు కోర్ అని చెప్పి పెట్టిర్రు. దీంట్లో కోరేముందిరా? నాకు అదే అర్థం కాలే అసలు. మీకన్నా అర్థమైందా లేదా అని చెప్పి పెట్టినా అనేది. అది కోర్ కాదు, బోర్. అది పొద్దున్నంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి. కళ్ళు ఏమైనా పడిందా? కళ్ళు కొడుతున్నావు. అదే వినిపిస్తలేదురా బుమ్మ అంటే ఆమె డైలాగ్ కంప్లీట్ కాకముందే బుమ్ బుమ్ డైలాగ్ చేసి పడేస్తారు. అంటే కోర్ రావాలి కదరా, కనీసం ఆ సౌండ్ తోనే కోర్ వస్తుంది అని చెప్పి. అంటే కోర్ సౌండ్ అనమాట. అది సౌండ్ పేరు కోర్ సౌండ్. వాళ్ళు మరి ఏమనుకోని కోర్ అన్నారో నాకు అర్థమవుతుంది. మా ఇంటి డోర్ కన్నా రీతు కోర్ సౌండ్ ఎక్కువ ఉందిరా. అవన్నీ కాదు, సుమన్ అన్న వేస్తేనే అది కోర్ అవుతుంది. వేరే వస్తే బోర్ బోర్ ఉంటది. ఇది సంజన కోర్ అని చెప్పి పెట్టిరు అనమాట. సో మీరే వేస్తారా, మేము కూడా వేస్తాం అని చెప్పి వీళ్ళ పిఆర్ బాయ్ చెక్ చేసేది. ఫ్లాష్ మ్యాన్ నేను ఫస్ట్ టైం ఆ రీల్ చూసినప్పుడు సాయి గారి గురించి తెలుసా నాకు. అంటే ఫ్లాష్ మ్యాన్ అంటే నీకు ఇష్టం కదా, సో అందుకే. ఫ్లాష్ మ్యాన్ అంటే ఇష్టమే కానీ ఈ ఒక అది విష్ణుప్రియ అన్నిట్లో ఇమోజీ అన్నిట్లో కమెంట్ ఉంటుంది రా అయితే. అరే ఆబ్వియస్లీ ఉంటది మరి. ఆమె పెడుతుందా పిఆర్ పెడతారా అర్థం కాదు. అరే ఆమెనే వాడుతుంది, ఆమెకి అర్థమే పెడుతుందా లేకపోతే అర్థం కాకుండా అదే అంటున్నా. అన్నిట్లో పెడుతుందిరా నాయన. బిగ్ బాస్ కెమెరా కూడా ఒక ఫ్రేమ్ ఆలని, ఒక ఫ్రేమ్ ఈ మొక్కం, ఒక ఫ్రేమ్ ఆలని, ఒక ఫ్రేమ్ ఈ మొక్కం. కట్టాలని కట్టు ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్.
ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే డిమ్ అన్న వల్ల రీతి ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే రీతి ఎఫెక్ట్ అవుతుందా నాకు తెలియదు. ఏం చెప్పలేదు కదరా అక్కడ ఏం లేదురా. నేను చెప్పిన రీతు కోర ఎందుకు పెట్టినట్టు సంజన కోర వల్ల ఆ సంజన కోరే ఇది కాదు అంటే అయిపోతుందా కూర డైలాగ్ కొట్టింది భరణి, అదే కదా పెట్టింది సంజన కూరట. అవునా పాకెట్ పెట్టితే లక్ వస్తుందా లవంగాలు? అవునా పెట్టుకున్నా నీ అమ్మ లవంగాలు పాకెట్ పెట్టుకుంటే లక్ అదే అది జస్ట్ క్వశ్చన్ అడిగిందిరా ఆమె. చాలా గోర్ ఇది. అసలు కోర అనే పదంకి మీనింగే మార్చిరా మొత్తం వీళ్ళు. 2 వీక్స్ నుంచి ఎలాగోలు సేవ్ అయిపోతూ వస్తున్నాను. ఈ వీక్ డెమాన్ గడ్ కెప్టెన్ అయి నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటే ఈడేమో ఓడిపోయాడే. ఇప్పుడు కళ్యాణ్ గన్ లైన్ లో పెడదామంటే మధ్యలో తనూజా ఉంది. భగవంతుడా, సర్లే మన పెర్ఫార్మెన్స్ మనం చేద్దాం. 2 వీక్స్ నుంచి ఎలాగోలు నాకైతే కాంటెక్స్ట్ అర్థం కాలే కదా ఆమె ఆమె చేస్తున్న పర్ఫార్మెన్స్ కి వీడు ఇచ్చిన వాయిస్ ఓవర్ కి ఏందో తెలియదు కానీ ఆడదైపోయింది నీడైపోయింది నీకెందుకు తీసేయి. బాగా తట్టుకోలేను, తట్టుకోలేదు. కాపీరైట్ అంటే ఆ ఎమోషనల్ సీన్ ఎంత ఇన్వాల్వ్ అయిపోయినాం అంటే కాపీరైట్ పడతాను కూడా మర్చిపోయినా నేను సౌండ్ కి. నన్ను అంటాడేమో సాయి గారు చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది ఈ మధ్య బిగ్ బాస్ లలో. వద్దు వద్దు నాకేమో కాపాడు అంటుందేమో. భగవంతుడా ఏమైందిరా పాప మనకి నిజంగానే ఓకేనా? వాడు హెల్త్ బాగాలేకుండా రా టాస్క్ అప్పుడు వాడు అది, కానీ వాడు బాగానే పర్ఫామ్ చేస్తాడు. ఓకే 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 ఆడ యాక్చువల్ ఎడిటింగ్ లో రీతి చదువు నవ్వు ఇంకా యాడ్ చేసి తెలుసా. ఆ నవ్వు కాదు ఇది. అరే ఆమె కూడా అట్లనే ఉంటదిరా అని. మనం కూడా ఇక్కడ ముగ్గురం ఉన్నాం, ముగ్గురు అని అడురి పెడతాది. కోర అని పెడతావా? కోరి కూర అని పెట్టాక్సే. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద సజెషన్స్ ఇవ్వండి, మేము చూస్తాం ఖచ్చితంగా. కమెంట్ చేయండి. బై బై. ఇంకా నువ్వు ఇప్పుడు చిన్నప్పుడు నా పేరు కూడా బంటి, అంత మాత్రాన బంటే నీ సబ్బు స్లో అంటే అందుకని నీకు ఇప్పుడు ఉంటది. ఏదో 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 చెప్పాలనుకున్నావు, ఏదో మర్చిపోయినావు. సర్లే, నీ ఏం అడిగి ఆలోచించుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పు. అందుకే నీ కళ్ళు ఎప్పుడు ఉంటాయి నాటి కాదు ఉంటాయి ఆంటీ, అది రైమింగ్ వస్తుంది. అరే ఏం చెప్పాలనుకుంటావారా? ఆంటీ మీద నీ కళ్ళు ఉంటాయిరా అంటే అసలు ఏదేదో చెప్పాలనుకుంటున్నావు, ఏదేదో క్రియేట్ వాడికి కావాలి ఆంటీ అని అయిపోతుంది. పెడదాం సంబంధం లేకుండా. అరే భయ ఒక ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ లో కొటేషన్, మావన్ పేరు బంటి వావా వావా ఆడికి కావాలా అంటే